2016 వస్తుంది 4000 చేస్తానంటే ఇంతవరకు చేయలేదు. అంటే వయోవృద్ధులకు బస్సులో కానీ వేటి కానీ ఫ్రీ లేదనమాట. అవును. డబ్బులు ఖర్చు పెట్టి అంటే ఫ్రీ బస్ పథకం అనేది కరెక్టే అంటారా? అందరికి వయోవృద్ధులకు చేయాలి, లేడీస్ కానీ మగవాళ్ళకి. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు అసలు? మేము ఏం చెప్తాము, కొన్ని పథకాలు పరిపాలన విధానంలో వ్యత్యాసాలు ఉంటాయి కదా. వాళ్ళు ఉన్నప్పుడు అందరికీ ఉండే, అందరికి ఫ్రీగా ఇస్తుండే, అందరికి మంచిగా ఉన్నది పరిపాలన. అంటే ఇప్పుడు లోకల్లో కూడా బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల మరి ఆయన వాళ్ళ వైఫ్ కి సీట్ ఇస్తే ఏమన్నా ప్రజల్లో బలోపేతం అయ్యే అవకాశం కనిపిస్తుంది? ప్రజల్లో సానుభూతి కలుగుతుంది. ఎందుకంటే అతను ఈ రైమత్ నగర్ ఇవన్నీ డివిజన్ ఎంత మంచిగా డెవలప్ చేశాడు. దానిపైన ఆమె గెలుపొందుతుందని. మరి కాంగ్రెస్ నుంచి కూడా ఇంక ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి కదా, నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్. మరి వాళ్ళిద్దరిలో ఎవరికి వస్తుంది అంటారు? ఎవరికి ఇస్తా అంటే మేము ఎట్లా చెప్తాము? అంటే ఇద్దరు ఎవరికి ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మీకు ఎక్స్పీరియన్స్ నవీన్ యాదవ్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకు నవీన్ యాదవ్ కంటే? ఇంత క్రితం కూడా ఆయన పోటీ చేసి ఇదే కదా, ఆయన సెకండ్ ప్లేస్ లో వచ్చాడు. కానీ ఎమ్మెల్సీగా చేసినప్పుడు ఆయన ఓడిపోయారు కదా, మరి ఇప్పుడు ఎలా గెలుస్తారు ఎమ్మెల్యేగా? ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తుంటే కాంగ్రెస్ ముస్లిం వాళ్ళ ఎంఐఎం వాళ్ళ సపోర్ట్ ఉంది, అట్లా గెలుస్తారనే ఊహ. అంటే అంజన కుమార్ యాదవ్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మరి ఎక్స్పీరియన్స్ ఉన్నది ఏమంటే అంత పరిచయం లేని వ్యక్తి కదా ఇక్కడ ఈ ఏరియా. అంటే మనకి అధికారంలో ఉన్న పార్టీ లోకల్లో వస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే 3 సార్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ లోకల్లో ఉంటే? అధికారంలో వస్తే బాగుంటుంది అని, మన పనులు జరుగుతాయని. అంటే బీజేపీ ఏమన్నా వినిపిస్తుందా? మరి బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారా? బీజేపీ అయితే ఏమి వినిపించడం లేదు.